హలో బిర్యానీ లవర్, వెల్కమ్ టు మామా కిచెన్. వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా సరే చాలా మందికి ఇష్టమైనది మష్రూమ్స్. బిర్యానీ 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 విత్ మష్రూమ్స్. సో మష్రూమ్ బిర్యానీ చేసేద్దామా? జస్ట్ 15 minutesలో. అయితే ఒక స్మాల్ కండిషన్, ఆకలితో ఉంటే మా బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుంది. సో రెడీనా? దీనికి కావలసిన పదార్థాలు: టమాటో ఒకటి పీసెస్గా కట్ చేసుకోవాలి, మష్రూమ్స్ ఒక పాకెట్ క్లీన్ చేసి కట్ చేసుకున్నా, పచ్చి బఠానీలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4 నిలువున కట్ చేసుకున్నాయి, ఉల్లిపాయలు 2 స్లైస్గా కట్ చేసా, పసుపు ½ టేబుల్ స్పూన్, ఎవరెస్ట్ బిర్యానీ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, మసాలా దినుసులు బిర్యానీ ఆకులు 2, యాలక్కులు 3 లేదా 4, నల్ల యాలక్కి పెద్దది 1, ఇది ఆప్షనల్, దాల్చిన చెక్క కొద్దిగా, పెప్పర్ ½ టేబుల్ స్పూన్, పుదీనా ½ కప్పు, ఇది కొద్దిగా వాడిపోయింది, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, బాస్మతి రైస్ 2 కప్పులు, మామూలు రైస్ అయినా సరిపోతుంది, ఆయిల్ 2 టేబుల్ స్పూన్. ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి, నాస్టిక్ కడాయి తీసుకున్నా. నాస్టిక్ కడాయి కాదు, కుక్కర్లో కూడా చేయొచ్చు, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో కూడా చేయొచ్చు. సో ఫస్ట్ ఈ కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను 2 టేబుల్ స్పూన్. ఇది కొద్దిగా వేడైన తర్వాత బిర్యానీ ఆకులు, లవంగ, క్లవ్స్, యాలకులు, దాల్చిని, మిరియాలు వేసి కొద్దిగా వేడెక్కాలి. మిరియాలు వేసాను, కొద్దిగా వేడెక్కింది. ఇప్పుడు గ్రీన్ చిల్లీ పీసెస్ వేస్తున్నా. తర్వాత ఆనియన్స్ స్లైస్ వేసాను. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి కలిపి మూత పెట్టాలి. ఆనియన్ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు పచ్చి బఠానీ, టమోటా ముక్కలు వేసి కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మష్రూమ్స్ వేసి బాగా ఫ్రై చేద్దాం. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో నుంచి వాటర్ వస్తుంది, వాటర్ వచ్చి బాగా ఉడికిపోతాయి.
ఇప్పుడు బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఎవరెస్ట్ బిర్యానీ మసాలా వేస్తున్నా. వేసి బాగా కలిపి రైస్ని బాగా కడిగి అరగంట నానబెట్టుకోవాలి. రైస్ వేస్తున్నాను. ఇప్పుడు నీళ్లు తీసేసి రైస్ వేస్తున్నాను. ఒక కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేయాలి. తగినంత ఉప్పు వేసి కలిపి లిడ్ పెడదాం. ఇప్పుడు ఫ్లేమ్ కొద్దిగా హై చేసుకుందాం. ఇది బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ చేద్దాం. జస్ట్ 1 మినిట్. వాడిపోయిన పుదీనా, కట్ చేయని కొత్తిమీర వేద్దాం. మా గెస్ట్కి కొత్తిమీర ఇష్టం ఉండదు. దాన్ని పక్కన పెట్టి మిగతా అంతా తినేస్తాడు. వేసుకుందాం. సో మొత్తం తయారైపోయింది. మన మష్రూమ్ బిర్యానీ తయారైంది. అంతే, టేస్టీ మష్రూమ్ బిర్యానీ రెడీ అయింది. సండే మండే ఎప్పుడైనా తినచ్చు. సోమవారం శనివారం నాన్ వెజ్ తింటారు కదా కొంతమంది ట్యూస్డే కూడా తింటారు. సో దీనికి ఏ రోజైనా కూడా కొమ్మేయచ్చు. దీన్ని ప్రిపేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.